ప్రీవియస్ కూడా మన సార్ సెషన్ తీసుకోవటం జరిగింది. సో ఈరోజు మళ్ళీ మన సార్ని ఈ జూమ్ సెషన్ ద్వారా కలుసుకోవటం మనందరి భాగ్యం. సో వెల్కమ్ శంకర్రావు సార్, వెల్కమ్. సో ఈ సెషన్లో మనకి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ యొక్క మీ యొక్క అనుభవం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎలా రాబడ్డారు, మరి ఈరోజు ధ్యానంలోకి వచ్చాక విస్తృతంగా ధ్యాన ప్రచారం ఈ జ్ఞానాన్ని కొన్ని వేల మందికి పంచుతూ ఉన్నారు. మీ యొక్క ధ్యాన జీవితం గురించి ఒక 5 నిమిషాలు అందరికీ తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వాక్క్షేత్రం. వాక్క్షేత్రం అనేది మన కాన్సెప్ట్. మీ ధ్యాన అనుభవం అయిపోయాక మీ ధ్యాన జీవితం గురించి చెప్పినాక మనం ఆ యొక్క కాన్సెప్ట్ని ఈరోజు విందాం. థ్యాంక్ యూ. శంకరరావు సార్, వెల్కమ్. ఓకే శివ. దివ్యాత్మ స్వరూపులైనటువంటి అన్న ఒక నిమిషం, మల్లేష్ గారు ఆ కోడ్ నేను తెచ్చేసుకుంటా చెప్తున్నా, మీరు మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసే ఉన్నది. లేదు సార్, ప్లీజ్, డిస్టర్బ్ అవుతుంది. ఓకే అన్న. దివ్యాత్మ స్వరూపులైనటువంటి ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మీ అందరితో కలిసి నా తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా తరపున, మన పిఎస్ఎస్ఎం తరపున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను పరిచయం చేశాడు శివ. నా పేరు ఆకురాజ్ శంకర్రావు, మాది మంగళగిరి, గుంటూరు జిల్లా. ఇప్పుడు రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి, ఆ ప్రాంతంలో నేను ఉంటాను. నేను 2002 జనవరి 26న ఒక చిన్న పేపర్ ప్రకటన చూసి ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. ధ్యాన మార్గంలోకి వచ్చిన తడువునే నేను ఈ ధ్యానాన్ని చక్కగా సాధన చేస్తూ పిఎస్ఎస్ఎంలో ఒక అంతర్భాగంగా ఉంటూ సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ సార్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా, సార్ ఏ ప్రాజెక్టులు అయితే ఇచ్చారో, మొట్టమొదట్లో ధ్యాన రాయలసీమ, తర్వాత ధ్యాన దివిసీమ, ధ్యాన తెలంగాణ, ధ్యాన ఆంధ్రప్రదేశ్, ఇట్లా కొన్ని ప్రాంతీయ భావాలతో, అంటే ప్రాంతాల వారీగా ధ్యానాన్ని మెల్లిగా ముందుకు తీసుకెళ్తూ, తర్వాత మనం ధ్యానాంధ్రప్రదేశ్ 2004, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అనే లక్ష్యాలు, దానిలో అంతర్భాగంగా ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణం, కేర్ సెంటర్స్ నిర్మాణం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ సేవాదళ్, ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఇస్తా ఉన్నారో వాటన్నిటిలో కూడా నేను భాగస్వామిని అవుతూ ధ్యాన విస్తరణ కోసం, ధ్యాన జగత్ కోసం, సేకార జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, ఆత్మజ్ఞానులతో నిండినటువంటి ఆనంద జగత్ కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మరి వాక్క్షేత్రం అనే కాన్సెప్ట్ ద్వారా మీ అందరితో కలిసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి శివ గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు సార్ గురించి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది చెప్తాను. మొట్టమొదట సార్ గురించి వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరూ మనం రాసుకోండి. మనం దీన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవాల్సిన అంశం ఇది. ఎవరిని శంకించేవాడు కాదు, ఆదరించేవాడు, ఎందరినో తట్టి మేల్కొల్పేవాడు మనస్సుగా. పత్రిజీ. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి రాసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు. ఎవరిని శంకించేవాడు కాదు, ఆదరించేవాడు,
ఎందరినో తట్టి మేల్కొల్పేవాడు మనస్సుగా పత్రిజీ. అని మనం నేర్చుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి చిట్ట చివరైనటువంటి అంశం ఇదే. ఇంకేం లేదు, ఇంతకన్నా లేదు. మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మన జీవితంలో ఏదన్నా సాధించాము అంటే మనం పరీక్ష పెట్టుకున్నప్పుడు ఎవరినైనా మనం శంకిస్తున్నామా, వేలెత్తి చూపిస్తున్నామా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? అట్లాగే అందరిని ఆదరించేవాడు సారు. ఈ రోజు వచ్చిన వారినైనా అదే విధంగా, ఇంకా ధ్యానం మొదలు పెట్టిన వారినైనా అదే విధంగా, మరి 20 సంవత్సరాలు ధ్యానం చేసే వారినైనా అదే విధంగా, అందరినీ ఒకే విధంగా ఆదరించేవాడు. ఇక్కడ సీనియర్ జూనియర్ అనేం కాదు. సీనియర్ అయినప్పుడు అతను పరిచయం ఉంటది కాబట్టి విషయాలు ఇంకా మనం చొరవగా డిస్కస్ చేసుకుంటాం. కానీ ఆదరించటం వేరు, అభిమానించటం వేరు. మనం మొట్టమొదట ఆదరించడం అనేది నేర్చుకోవాలి, అభిమానించటం అనేది తర్వాత. అట్లాగే ప్రతి ఒక్కరిని మనం తట్టి లేపటమే పిరమిడ్ మాస్టర్స్ యొక్క లక్ష్యం. ఇంకేం లక్ష్యాలు లేవు మనకి. మనల్ని మనం తట్టి లేపుకోవటం మొదట, అంటే ధ్యానం చేయటం, జ్ఞానాన్ని పొందటం, తర్వాత మనం ఏ విధంగా అయితే స్ఫూర్తిని పొందామో, మేల్కొన్నామో, ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటున్నామో అందరికీ కూడా అలాంటి స్థితిని అందించటం కోసం మనం వాళ్ళని మేల్కొల్పాలి. మనస్సుగా అని వచ్చింది ఇక్కడ. మామూలుగా మనం ఆత్మ అని ఉపయోగిస్తూ ఉంటాం జనరల్ గా. ఆత్మజ్ఞానం, ఆత్మ అనేది ఉపయోగిస్తాం, కానీ అక్కడ మనస్సుగా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం, మనస్సు ఆత్మ వేరే వేరే కాదు. ఇక్కడ దాని వ్యవహారంగా ఆత్మ యొక్క వ్యవహార శైలి మనస్సు, మనస్సు యొక్క నిజస్థితి ఏదైతే ఉందో అదే చైతన్యం. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవాన్ అంటాడు, ఆ మనస్సును కూడా నేనే అంటాడు. ఏదైతే నేను ఆత్మే పరబ్రహ్మ అని మనం వింటా ఉన్నామో, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని మనం గ్రహిస్తున్నామో, అంటే ఈ ఆత్మే భగవంతుడు అంటున్నాము. ఆత్మ నీకు ప్రాపంచిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తుందంటే మనస్సుగా ఉంటుంది. పూర్తిగా ప్రపంచంలోనే కలిసిపోయి ఇంద్రియ మోహాలతో, వాంఛలతో, కోరికలతో నిండిపోయినప్పుడు అది పూర్తిగా మనస్సుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మతత్వంతో కలిసి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకొని ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణం చేసినప్పుడు దాన్ని మనం ఆత్మ అంటున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉంటాయి. చైతన్యము, దాన్ని ఎక్కడ, ఆ చైతన్యాన్ని ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎలా ఉపయోగించుకున్నప్పుడు అది ఆ పేర్లు మారుతా ఉంటది. ఇప్పుడు మనం ఎట్లయితే మనం చెప్తా ఉంటారు, నేను తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కొడుకుగా ఉంటాను, భార్య దగ్గరికి వచ్చినప్పుడు భర్తగా ఉంటాను. భర్త అయినా, తండ్రినైనా, అన్ననైనా నేనే, కానీ పేర్లు మారిపోయినాయి. అంటే ఆ రిలేషన్ దగ్గర మనం ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నా అనే దాన్ని బట్టి మన పేరు ఎలా అయితే మారిందో, మన యొక్క చైతన్యాన్ని ఏ రూపంలో అయితే మనం ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి అది మనసుగా మారుతా ఉంది, బుద్ధిగా మారుతా ఉంది, చిత్తంగా మారుతా ఉంది, అహంకారంగా మారుతా ఉంది, ఆత్మగా మారుతా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. మూల సూత్రాలు, సిద్ధాంతాలు అర్థమైతేనే కన్ఫ్యూషన్ లేకుండా ఎవరు ఏ పదాన్ని ఉపయోగించినా దానిలో ఉండేటువంటి ఎసెన్స్ ను మాత్రమే మనం తీసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే పదాలు పట్టుకొని మన మాస్టర్ ఆ పదం చెప్పాడు కదా, ఈ మాస్టర్ ఈ పదం చెప్పాడు కదా అని పదాలు పట్టుకొని తిరుగుతా ఉంటే ఏమి రాదు. పదాలను పట్టుకోకూడదు. ఆ పదాల వెనకమాల ఉన్నటువంటి భావం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆ పదం వెనకమాల ఉన్నటువంటి శక్తి ఏమిటి అని ఆ శక్తిని పట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం జ్ఞానవంతులం అవుతాం. లేకపోతే అది జ్ఞానంగా కాకుండా మరింత కన్ఫ్యూజన్ కలిగించే విధంగా కూడా
ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఇంత గొప్ప విషయాన్ని మనకి ఈరోజు మెసేజ్ ద్వారా అందించినటువంటి పత్రిజీకి, అంటే నా అంతర్చైతన్యం ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పత్రిజీకి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తున్నాను. మరొకసారి చదివి చెప్తాను, మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. ఎవరిని శంకించేవాడు కాదు, ఆదరించేవాడు, ఎందరినో తట్టి మేల్కొల్పేవాడు మనస్సుగా పత్రిజీ. ఓకే అండి. ఇక్కడ నేను మన ఇంతకుముందు జూమ్ లో కూడా వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ ఇచ్చారు, కానీ నేను ధ్యానం కొత్త వారు ఉన్నారు కాబట్టి ధ్యానం గురించి కూడా నేను కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ధ్యానంలో చాలా సందేహాలు ఉంటాయి. దాన్ని చెప్పిన తర్వాత మనం వాక్క్షేత్రంలోకి వెళదాం. ఏంటంటే ఫౌండేషన్ ఇంపార్టెంట్. మనం ఎంతగా ఫౌండేషన్ బలంగా ఉంటే మన యొక్క సాధన ద్వారా ఏ స్థితికి ఎవరు కావాలనుకుంటే ఆ స్థితికి మనం వెళ్ళగలం. కానీ సందేహాలతో నిండి ఉన్నప్పుడు మన మైండ్ అంతా సందేహాల కాడే ఉంటది, కానీ మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళలేం. ఎందుకంటే ఇక్కడ మనం 40 days పెట్టుకున్నప్పుడు 40 మంది మాస్టర్స్ వస్తారు. జ్ఞానం అంతా ఒకటే ఉంటది, ధ్యానం అంతా ఒకటే ఉంటది. కానీ ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని వాళ్ళు వ్యక్తీకరించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ భావ వ్యక్తీకరణ ఏదైతే ఉంటుందో అది రకరకాలు భిన్నంగా అనిపిస్తుంది మనకి. ఉదాహరణ నేను చెప్తా ఉంటాను. ప్రేమ కథ అంటది. ఏ సినిమాలు చూసినా మనకి లవ్ స్టోరీనే ఉంటది. అంటే లేకపోతే హీరో, హీరోయిన్, విలను ఈ వీళ్ళే ఉంటారు, లవ్ స్టోరీనే ఉంటది. కానీ ప్రతి లవ్ స్టోరీ అని వెళ్తాము, కానీ కొత్తగా ఉంటది కదా, అవునా కాదా? సినిమా అంటే హీరో, హీరోయిన్, విలనే ఉంటారు. కానీ కొన్ని సినిమాలు బాగుండే అంటాం, కొన్ని సినిమాలు బాగాలేదంటాం. అంటే దాన్ని వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని, భావ వ్యక్తీకరణని మనకి అనుగుణంగా ఇచ్చినప్పుడు అది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే, భావ వ్యక్తీకరణలో ఆకట్టుకోగలుగుతున్నామా లేదా, అవగాహన చేయించగలుగుతున్నామా లేదా అనేది మనకి ఇక్కడ ఎట్లయితే ఇంపార్టెంట్ ఉందో, ఇక్కడ మన మాస్టర్ చెప్పే విషయాల్లో కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వే చెప్పాలనుకున్న విషయాన్ని వ్యక్తీకరించే దానిలో ఆ పదాలు ఏదన్నా ఇదిగా వచ్చినప్పుడు ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ గురవుతా ఉంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం గురించి ముందు మొట్టమొదటి తెలుసుకుందాం. ధ్యానంలో వచ్చే ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సందేహాలు, కొత్త వాళ్ళకే కాదు పాత వాళ్ళు కూడా సందేహాలు పడే పరిస్థితులు చాలా సందర్భాల్లో వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మన పిఎస్ఎస్ఎంఏ కాకుండా సోషల్ మీడియాలో లేకపోతే మన పిఎంసిలో రకరకాల మంది గురువులు ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళు మేము చెప్పేది సరైన ధ్యానం అని చెప్తారు, లేకపోతే మీకు ముక్తి పొందే మార్గం అని చెప్తారు. ఇంకా ఏదేదో చెప్పినప్పుడు చక్రాస్ యాక్టివిటీ అంటారు, కర్మ పక్షాలను అంటారు. ఏదో చెప్పినప్పుడు మళ్ళీ మనకి సందేహం వస్తుంది, నేను చేసేది అసలు సరైన ధ్యానమా, లేకపోతే నేను ఏ ధ్యానం చెయ్యాలి అని చెప్పేసి సందేహం కలుగుతూ ఉంటది. ఆ సందేహం రావటం వలన ఏమవుతుందంటే మళ్ళీ కన్ఫ్యూజ్, ఒక రోజు 2 రోజుల్లో మళ్ళీ కన్ఫ్యూజ్ లో పడిపోతాం, సమయం వృధా అయిపోతా ఉంటది. కాబట్టి ఈరోజు మన ధ్యానం గురించి కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు మనం ప్రస్తావించుకుందాం. ఏమిటంటే మొట్టమొదట విషయం ఏంటంటే, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆలోచనలు అనేవి వస్తా ఉన్నాయి. ఆలోచనలు లేని స్థితి ధ్యానం అంటున్నారు కదా. మరి ధ్యానం, నీకు ఆలోచనలు వస్తానే ఉన్నప్పుడు నేను ఇంకెప్పటికి ధ్యానంలోకి వెళ్తాను, నాకు ఎప్పుడు ధ్యానం అనేది ఉన్న స్థితికి వెళ్తుంది. మనం నెల రోజులు ధ్యానం చేస్తే 1 రోజు 2 రోజులు కూడా మనం పరిపూర్ణమైనటువంటి శూన్య స్థితిలో ఉన్నట్టుగా ఉండదు. మిగతా స్థితిలో ఏదో ఒక ఆలోచన నడుస్తానే ఉంటది అనేది ప్రతి ఒక్కరి యొక్క భావన.
అట్లాగే రెండోది ఏంటంటే కూర్చొని ఆలోచన వస్తేనేమో నాకు ఆలోచనలు వస్తున్నాయని, తర్వాత ఆలోచన లేకుండా మనం ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారిగా మెలకు వచ్చినట్టు మళ్ళీ లెగుస్తాము. అంటే నాకేం తెలియలేదు అంటే నేను నిద్రపోయానా? నేను ధ్యానం చేశానా? నిద్రపోయానా? ఆలోచనలు వస్తేనేమో ధ్యానం కుదరట్లేదని, ధ్యానంలోకి వెళ్ళిపోతేనేమో నేను నిద్రపోయానేమో అని చెప్పేసి. అట్లాగే నిటారుగా కూర్చోవాలి, వెన్నుముక నిటారుగా ఉంచుకోవాలి, అలా అయితేనే ఎనర్జీ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి ఓ మాస్టర్ చెప్తారు. అట్లా మీరు వాలిపోతే మీకు ఏ శక్తి రాదని చెప్తారు. మరి మనమేమో అలా వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోవటం అనేది సాధ్యం కాదు. కాబట్టి అసలు మన ధ్యానం సరైన ధ్యానం రాదు. ఏదంటే చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మానసికంగా ఒత్తిడి వచ్చినప్పుడు కానీ, ఏదైనా మన కుటుంబంలో చిన్న సమస్య వచ్చినప్పుడు కానీ, నేను ఇంత ధ్యానం చేస్తున్నా కదా, నేను శక్తిని తీసుకోవట్లేదేమో, అందుకే నేను దాన్ని ఎదుర్కోలేకపోతున్నాను, లేకపోతే నాకు అది అనుకున్నది జరగట్లేదు అని మన ధ్యానాన్ని శంకిస్తాం. ఎస్ఆర్నో జరుగుతుందా లేదా? ఈ 3 విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 విషయాల పట్ల కొద్దిగా మనం క్లారిటీ తీసుకున్న తర్వాత వాక్క్షేత్రంలోకి కూడా వెళ్దాం. అంతా ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే ధ్యానం అనేది ప్రతిసారి ధ్యానంలో మొట్టమొదట మనం పొందేటువంటి కొత్తగా వచ్చిన వ్యక్తి మొట్టమొదట తను పొందే ఆనందం ఏమిటి అని అడిగినప్పుడు అందరూ చెప్పారు, రకరకాలు చెప్పారు. థర్డ్ ఐ వస్తే అని, కలర్స్ కనిపిస్తే అని, సూక్ష్మ శరీర యానం చేస్తే అని, ఆరోగ్యం బాగుంటే అని. సార్ ఏం చెప్పారంటే మొట్టమొదట ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తి ఒక 1/2 అవరో 1 అవరో కూర్చుంటే చాలు, కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే గొప్ప విజయం సాధించానని ఫీల్ అవుతారని చెప్పారు. సార్ అంతే కదా. ఎప్పుడు మన జీవితంలో కళ్ళు మూసుకొని కుర్చీలో ఇంకొకరు చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని అసలు కూర్చోటమే తెలియదు. ఒక అర్ధగంట కూర్చున్నాం, ధ్యానానికి వెళ్ళాము. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎక్కడో ధ్యానం అంట వెళ్ళాము, ఒక అర్ధగంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోబెట్టారు, లేకపోతే ఒక గంట సేపు మ్యూజిక్ పెట్టి కూర్చోబెట్టారు. కూర్చున్నాం. ఏం జరిగింది అనేది కాదు, కూర్చోగలగటమే గొప్ప విజయం, ఫస్ట్ విజయం. అంటే మనం ప్రతిరోజు మనం ఒక గంట సేపు మనం ఈ జూమ్ టైంలో కానీ ఇతర టైంలో కానీ ఒక గంట సేపు కూర్చోగలుగుతున్నామంటేనే మన ధ్యానంలో సక్సెస్ అయ్యామనేది ముందు మనం అంగీకరించుకోవాలి. మొట్టమొదటి విజయం. రెండోది, మనకి ఆలోచనలు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో శిరస్సుకాసనంలో కూర్చొని కళ్ళు మూసుకోగానే ఆలోచనలు పుట్టపగిలినట్టుగా వస్తాయి, పుంకాను పుంకాలుగా వస్తూ ఉంటాయి. కళ్ళు తెరిచినప్పుడు ఎప్పుడు ఆలోచనలు లేని ఆలోచనలు కూడా కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో మొదలు పెట్టినప్పుడు శ్వాస మీద ధ్యాసకు పూనుకున్నప్పుడు ఆలోచనలు పుంకాను పుంకాలుగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఫస్ట్ లో మనకు తెలుస్తానుంటది, ధ్యానం ద్వారా మనం ఎంతో ప్రశాంతత పొందుతున్నాము, హ్యాపీనెస్ గా అనిపిస్తా ఉంది, శరీరం కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, మనసు తేలిగ్గా అనిపిస్తా ఉంది, ఏదో బాగుంది. కానీ ధ్యానం ఇంకా కుదరలేదు. బాగుంది ప్లస్ ఇంకేదో చేయాల్సింది, సాధించాల్సింది ఉంది అనే 2 భావనలు ఏకకాలంలో కలుగుతాయి. బాగోలేదు అని అనుకుంటే మాత్రం ఎవరు రెండో రోజు రారు, రెండో రోజు ధ్యానం అనేది చేయరు. రెండో రోజు మనం ధ్యానం చేస్తున్నాము అంటేనే ఆ ధ్యానంలో ఏదో ఉంది, అది దాని రుచి మనకి తెలిసింది, దాన్ని మరింతగా పొందాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆలోచన 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల జీవితంలో కూడా ఏ రోజైనా ఒక మనిషి తన లోపల ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి అని ఎవరైనా గుర్తించగలిగారా మన జీవిత కాలంలో? మరి కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాతే కదా నాకు ఆలోచనలు వస్తున్నాయని గుర్తించగలిగింది. అంటే 60 సంవత్సరాల్లో గుర్తించలేంది శ్వాస మీద ధ్యాస పెట్టిన నీ ఆలోచనలు గుర్తించగలుగుతున్నావంటే నువ్వు ధ్యానంలో ఇంకొక మెట్టు ఎక్కావని అర్థం తప్ప ధ్యానం కుదరలేదని అర్థం కాదు. దీన్ని అవగతం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఆలోచన కట్ చేసినప్పుడు మస్తిష్కంలో కోటాను కోట్ల ఆలోచనలు ఒక్కసారిగా మనకి ఫోల్డర్ ఓపెన్ అవ్వడానికి వస్తే మనకు కనిపిస్తా ఉంటాయి. ఆ కనిపిస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ప్రయత్నం చేస్తాం.
మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో వెంటనే మన బ్రహ్మరంధ్రం నుంచి ఆ విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. మళ్ళీ వెంటనే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మైండ్ పక్కకి వెళ్ళిపోద్ది. అంటే బ్రెత్ మీద ఉండదు. మళ్ళీ ఆలోచన గమనిస్తాం. మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాలు కొన్ని సెకండ్లో జరిగేది. ఎంతసేపు మనం అయితే గుర్తించలేం సమయాన్ని. ఆలోచన తదనంతరం మళ్ళీ గుర్తొస్తుంది, మనకి ఎరుకలోకి వస్తాం. నేనేంటి మళ్ళీ ఆలోచనలోనే ఉన్నాను, శాస్త్రం చేస్తా అని వెంటనే మనం ఎవరో శివ అందరిని మ్యూట్ లో పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయన్నా. 3 ఇల్లా సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వినిపించట్లేదు సార్, మ్యూట్ లో ఉన్నారు. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? హలో సార్ వినిపిస్తుంది సార్. ఓకే, అందరు మ్యూట్ లో పెట్టినప్పుడు నాది కూడా మ్యూట్ లోకి వెళ్ళింది. ఓకే, ఎప్పుడైతే మనం శ్వాసను గమనించిన ప్రతిసారి ఇక్కడ మాడు పైన ఉన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ శక్తిని మనం తీసుకుంటాం. మళ్ళీ వెంటనే ఆలోచన వస్తుంది, పక్కకి వెళ్ళిపోతాం. పక్కకి వెళ్ళిపోయినప్పుడు అది మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇట్లా మనం ఆ కొన్ని సెకండ్ల పాటు తీసుకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే మనకి మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనల్ని క్లియర్ చేస్తూ మనకి ప్రతి కణానికి శక్తిని అందించటం వలన మనకి హ్యాపీనెస్ అనేది, తేలికతనం అనేది, ఉత్సాహం అనేది, శక్తి అనేది వస్తా ఉంది, ఆరోగ్యం అనేది వస్తా ఉంది. వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్. వినిపిస్తుంది కదా? ఎవరు సేమ్ వాయిస్ రావట్లేదు అంటున్నారు. క్లియర్ గా వస్తుంది, ధ్యానంలో ఉన్నారు. క్లియర్ గా వస్తుందని చెప్తున్నాను సార్. క్లియర్ చెప్పండి. ఓకే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి అనేది సర్వసాధారణమైన విషయం. శూన్య స్థితిని మనం గుర్తించలేము, కానీ ఆలోచనలు మాత్రమే గుర్తిస్తుంటాం. కాబట్టి నాకు ఆలోచనలు వస్తున్నాయనే భావన ఉంటుంది, కానీ శూన్య స్థితి ద్వారా మనం శక్తిని పొందుతున్నాం అనే భావన మనకి రాదు. కాబట్టి ఆలోచనలు గుర్తొస్తే నాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు లేకుండా ఉండాలి అనేది ఒక భావన కలుగుతుంటుంది. కాబట్టి అది సర్వసాధారణమైన విషయమే ధ్యానంలో అని చెప్పేసి మనం ఆ గంట సేపు ఇంకా మరింత శ్రద్ధగా సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని నాకు ధ్యానం కుదరట్లేదనే భావన ఎప్పుడు మాత్రం కూడా కలిగించుకోకూడదు. అయద్భావం తద్భావతి. ఎప్పుడైతే మీరు ధ్యానం కుదరట్లేదనే భావన పెట్టారో ధ్యానం కుదరదు, ఇంట్రెస్ట్ ఉండదు, శక్తిని కూడా మనం రిసీవ్ చేసుకున్నా అనే భావన కూడా లేకుండా మన అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. కాబట్టి మన భావన వలన మనకి అలాంటి స్థితే తప్ప ధ్యానం కుదరకపోవటం వలన, ధ్యానంలో శక్తి రాకపోవటం వలన మాత్రం కాదు. ఇది అందరికి ఉపయోగపడిద్దని నేను చెప్తాం జరుగుతా ఉంది. నెంబర్ 3, ఇక్కడ ఏంటంటే మూడో విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మన ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం. ధ్యానం చేస్తే ఏమో మన కర్మలు కాలిపోతాయి అంటున్నారు. అది కర్మలు అంటే ఎక్కడ ఉంటాయి, ఎలా కాలుతాయి, అది మన జీవితంలో ఎలా తెలుస్తుంది, మన ధ్యానంలో ఎలా జరుగుతుంది, ఇది తెలుసుకోవాలి. కర్మ అంటే ఏం లేదు, మన ఆలోచనల తాలూకా ముద్రలు, మన సబ్ కాన్షియస్ మైండ్లు అంటారు, లేకపోతే మన మస్తిష్కంలో అంటారు. అవి చక్కగా కోటాను కోట్ల ముద్రలు ఫోల్డర్స్ రూపంలో, లేయర్స్ రూపంలో ఉంటాయి.
ఎప్పుడైతే ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అది కట్ అయిపోతా ఉంది కాబట్టి ఇక్కడ తేలితనం వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే తేలితనం వస్తుందో మన శరీరం కూడా తేలిగ్గా ఉంటది. ఈ రెండు ఎప్పుడైతే తేలిగ్గా ఉంటుందో మన జీవితం కూడా తేలిగ్గా ఉంటది, హ్యాపీగా ఉంటది. అయితే మరి ధ్యానంలో ఎప్పుడైతే మనం శ్రద్ధ పెట్టి సాధన చేస్తా ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా మనం ఒక గాఢ శూన్య స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఆ గాఢ శూన్య స్థితిలో ఏం జరుగుతుందంటే ఒక డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఎనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చేసి మన లోపల సరికాని అన్ని ఎలా అయితే తొలగించేసి మనకి ఆరోగ్యవంతులు చేస్తున్నారో ప్రకృతి కూడా మన మస్తిష్కంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఆలోచన పొరలను దొంతరలను అన్నిటినీ కూడా లేయర్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసే క్రమంలో మనకి ఎరుక లేకుండా మత్తు స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. అది ఎలా ఉంటుంది? మనం నిద్రపోలేదని మనకు తెలుస్తుంది, కానీ మనకేం తెలియలేదనే విషయం తెలుస్తుంది. సంగీతం తెలియదు, పక్కన శబ్దాలు తెలియదు, ఎంత సమయం అనేది తెలియదు, మనం ఎంతసేపు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సమయంలో కూర్చున్నాము అనేది ఏమీ తెలియకుండా ఉంటదన్నమాట. మనకి సమయం తెలియదు, స్థలం తెలియదు. మనం మన ఇంట్లోనో లేకపోతే ఒక సెంటర్లోనో కూర్చొని ధ్యానం చేస్తున్నాం, గ్రూప్ లో కూర్చున్నాం అనే స్పృహ కూడా మనకి ఉండదు. మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత నేను ఈ గ్రూప్ మెడిటేషన్ లో ఇక్కడ కూర్చున్నానా, ఇప్పుడు మధ్యాహ్నం సమయం అయిందా, లేకపోతే ఇప్పుడు సాయంత్రం సమయం అయిందా అని అప్పుడు మనకి స్పృహలోకి వస్తుంది. ఆ సమయంలోనే మనలో ఎన్నో సంవత్సరాల తాలూకా లేయర్స్ కరిగిపోతా ఉంటాయి. అందుకే ధ్యానం కుదిరినప్పుడు మీరు నిద్రలోకి వెళ్ళిపోయా భావన లేకుండా మీరు ధ్యానం బాగా కుదిరిందనే ఫీల్ మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో దాని తాలూకా ఫలితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సందేహాలు పెట్టుకోబాకండి. ధ్యానంలో సందేహించాల్సిన విషయం ఏమీ లేదు. ధ్యానంలో మనం చేసే విషయం కూడా ఏమీ లేదు. కళ్ళు మూసుకోవటం, శ్వాస మీద ధ్యాస పెట్టి శ్రద్ధగా ధ్యానంలో ఏం జరగాలి అనేది మనం నిర్ణయించేది కాదు, మనం నిర్ణయిస్తే జరిగేది కాదు. అది ప్రకృతి సహజంగా జరిగేటువంటి విషయం. ధ్యానం మనం చేసేది కాదు, ధ్యానానికి మనం శ్రద్ధ పెట్టి కూర్చోవటం వరకే మనం చేసేది. మిగతా ఏది జరగాలో, ఎవరికి ఏ స్థితిని బట్టి ఏది కావాలో, ఏది రావాలో, ఎంత వరకు రావాలో అదంతా కూడా ఆ ప్రకృతి చూసుకుంటది. ఇది అర్థం చేసుకోండి. అందుకే చాలా మంది మాస్టర్స్ కూడా చెప్తారు ధ్యానం అంటే చేసేది కాదు, అది జరిగేది అని. ఇప్పుడు మన ఆహారం తీసుకున్నాం, ఏ ఆహారం తీసుకుంటే అది ఏది వస్తుందని ఊరిన సైంటిస్టులు చెప్తా ఉంటారు. ఈ ఆహారం తింటే రక్తం పట్టిద్ది, ఆహారం తింటే కండ పట్టిద్ది, విటమిన్ బి, విటమిన్ సి అని చెప్తుంటారు. కానీ మనం ఈ యాపిల్స్ తింటమే మనకి తెలుసు, కానీ అది ఎట్లా అవుతుంది, అది ఏ విధంగా అవుతుందని మన ప్రమేయం ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అది ప్రకృతి పరంగా ఏది జరగాలో అది జరుగుతుంది, ఏ విధంగా మారాలో అది మారిద్ది, ఏ విధంగా మన జీవితంలో అది ఉపయోగపడాలో ఉపయోగపడుద్ది. ధ్యానం కూడా అంతే. మీరు ధ్యానం ఉపయోగపడాలన్నట్టుగా ప్రయత్నం చేయొద్దు. ధ్యానాన్ని శ్రద్ధగా చేయాలన్నట్టుగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీ శ్రద్ధను బట్టి మన యొక్క జన్మ పరంపరలో మన యొక్క సాధన సంస్కారాలను బట్టి ఆ ధ్యాన ఫలం అనేది మన జీవితంలో వస్తుంది తప్ప ధ్యాన ఫలం కోసం మనం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, వేగిరపడాల్సిన అవసరం లేదు, అట్లాగే ఆందోళన చెందాల్సిన అవసరం, నిరుత్సాహపడాల్సిన అవసరం మాత్రం లేదు అని గ్రహించవలసిందిగా అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాలు తెలియకుండా మీరు ధ్యానం చేస్తే ధ్యానం చేస్తానే ఉంటాము, దాని ఫలం అనుభవిస్తూ కూడా అసంతృప్తికి గురవుతా ఉంటాము, గందరగోళానికి గురవుతా ఉంటాము. ముందు గందరగోళం లేని స్థితిలో మన జీవితాన్ని పెట్టుకోవటం కోసం ఇక్కడికి వచ్చి కొత్త గందరగోళాన్ని ఇక్కడ సృష్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, చాలా వరకు ఈ ధ్యానం గురించి మనకి క్లారిటీ వచ్చినట్టే కదా. అది ఇంకా లోతైన విషయం ఇంకో సందర్భంలో మళ్ళీ ఇంకొన్ని విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాక్క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రిజీని కలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. డైరెక్ట్ కలిసిన వాళ్ళు ఎవరు కలవలేదు? అందరు కొత్త వాళ్ళేనా? ఓకే. పత్రిజీ ఎవరినైనా కలవగానే మా బోటోళ్ళని అయితే శంకర ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలని అడిగేవారు. కానీ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళని అన్నప్పుడు ఏంటి విశేషాలు అంటారు. ఎందుకంటే ముందు పలకరిస్తారు, పలకరించగానే వాళ్ళు నోరు తెరుస్తారు. నోరు తెరవగానే సార్ చెప్తాడు
తర్వాత చెప్పారు, వారు నోరు తెరిస్తే చాలయ్యా, వాళ్ళు ఏంటో నేను చెప్పేస్తాను అని. ఎందుకంటే మన యొక్క భావన యొక్క, మన యొక్క ఫీలింగు, మన యొక్క జీవితం అంతా కూడా మన నోరు తెరవంగానే మన వ్యక్తం అయిపోయింది. మన జ్ఞానం ఏంటో, మన బుద్ధి ఏంటో, మన స్థితి ఏంటో మన మాట ద్వారానే మనం గుర్తించవచ్చు. అందుకే ఎక్కడికెళ్ళిన ముందు మనం ఎలా ఉన్నారని కాదు, ఎలా ఉన్నారని మనం కళ్ళ ముందు కనిపిస్తానే ఉంటారు. ఏంటి విశేషాలని అడుగుతారు పత్రిసారు. విశేషాలు అనగానే నాకు ఒళ్ళు నొప్పులు ఉండయండి అన్నాడు అనుకో, వాడు ఇంకా బుద్ధి ఇంకా రాలేదు అని తెలిసిపోయింది. లేకపోతే నాది పక్కనోడితో సమస్యలు ఉండయి అన్నాడు అనుకో, వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని తెలిసిపోయింది. అంతే కదా. నేను ధ్యాన ప్రచారం చేస్తున్నానండి, లేదా ధ్యానం ఇంకోటి చేస్తున్నానండి, క్లాసులు చెప్తున్నానండి అని చెప్పారనుకో, ఆహా ఓకే. అట్లా ఎవరు ఏమేమైతే తను ఉన్నారో ఆ విషయాలనే వ్యక్తీకరించగలుగుతారు తప్ప మన దగ్గర లేని విషయాన్ని మనం వ్యక్తీకరించలేము. మన భావాన్ని, మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి స్థితిని మనం మాట ద్వారా మాత్రమే వ్యక్తీకరిస్తాము. అందుకే మాటే మంత్రము. ఏమండి అంటే ఏమండి అంటారు, ఏరా అంటే పోరా అంటారు. అంటే మన గౌరవం పొందాలన్నా మన యొక్క మాటే, మన అగౌరవం పొందాలన్నా మన యొక్క మాటే. మన చుట్టూ 10 మంది చేరాలన్నా మన యొక్క మాటే, మన మన చుట్టూ 10 మంది లేకుండా ఉన్నారన్నా కూడా మన యొక్క మాటే. ఎందుకంటే మన వేషధారణ చూసి జనం మోసపోతారని, లేకపోతే మన యొక్క హంగామా చూసి జనం మోసపోతారని మనం జనరల్ గా అనుకుంటా ఉంటారు చాలా మంది. ఎవరు మోసపోరు. మనం నోరు తెరిస్తే చాలు మన బతుకంతా బయటపడిపోయిద్ది. మనం ఎలా నటిస్తున్నాం అనేది కూడా బయటపడిపోయిద్ది. ఎలా వ్యవహరిస్తున్నాం అనేది బయటపడిపోయిద్ది. కాబట్టి నీ మాట మంత్రము. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాట అనేది ఎంత గొప్ప విషయము అంటే, నోటిలోని మాట నుదిటి మీద రాత అని మనం రోజు వింటానే ఉన్నాం. ఇక్కడ దీనిలో ఒక సూక్ష్మమైన విషయాన్ని ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. నాకు చాలా ఇష్టమైనటువంటి పాయింట్ ఇది. నేను ప్రతి చోట చెప్తా ఉంటాను. ఏంటంటే, ఒక్కసారి నోటిలోంచి మాట ప్రకృతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవాతి దేవుళ్ళు కానీ, ఎవరైతే గురువులు కానీ, లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి ఎవరైతే మూల పురుషులైనటువంటి త్రిమూర్తులు కానీ, త్రిమాతలు కానీ, ఎవరైనా కానీ దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది కుదరదు. మరి మనమెంత గుర్తుంచుకోండి, ప్రకృతిలోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది కుదరదు. ఒక చిన్న కథ చెప్పుకుంటాను దీనిలో. ఎవరంటే భస్మాసుడి కథ తెలుసుకుందాం. ఇప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షం అయ్యాడు. భక్త ఏం నీ కోరిక అంటే, కోరుకున్నాడు నేను ఎవరిని ఎత్తిన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అప్పుడు ఏం చేశాడు, ఓకే నేను ఎంతో కాలం తపస్సు చేస్తే గానీ నువ్వు ప్రత్యక్షం అయ్యావు, మళ్ళీ నువ్వు వరం ఇచ్చానన్నావు, ఈ వరం పనిచేస్తుందో లేదో నేను చూసుకోవాలి, నువ్వు వెళ్ళిపోయావు అనుకో మళ్ళీ నేను ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ నిన్ను పిలిపించుకోవాలంటే మళ్ళీ నేను 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, కాబట్టి నేను టెస్ట్ చేసుకున్న దాకా ఉండు అన్నాడు. చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవరు కనపట్టలేదు. వాళ్ళు ఎవరు కనపట్టలేదు కాబట్టి నేను నీ మీదే టెస్ట్ చేసుకుంటా అన్నాడు. అప్పుడు శివుడు, మన కథకు తెలిసిన ప్రకారం శివుడు ఏం చేశాడు, ఒరే మూర్ఖుడా, నీకు బుద్ధి లేదు, నీకు ఇంత గొప్ప వరం ఇస్తే నువ్వు నా మీదే ప్రయోగిస్తావా, కాబట్టి నేను నిన్ను వెనక్కి తీసేసుకుంటున్నాను నీ శక్తిని అని చెప్పేసి పరమశివుడు ఆ వరాన్ని వెనక్కి లాగేసుకొని వాడిని శిక్షించేసి వెళ్ళిపోవాలి. కానీ దేవాది దేవుడైనటువంటి పరమశివుడు కూడా దాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. దాని నుంచి రక్షణ పొందటానికి ఎంతో కథ నడిచింది తర్వాత. మనకు తెలుసు కదా. అంటే ఏంటి, నోటిలోంచి ఒక మాట అన్న తర్వాత అది క్షుద్రమైందా దివ్యమైందా అనే సంబంధం లేదు. నువ్వు దివ్యుడివా క్షుద్రుడివా అనే సంబంధం
లేదు, నీ నోటిలోంచి బయటికి వచ్చేసిన తర్వాత, సృష్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది జరగనే జరగదు అని ఆ కథలోని సారాంశాన్ని మనం తీసుకోవాలి. భగవంతుడైనా సరే మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోవటానికి అనేది లేదు. దాని తాలూకా రెమెడీస్ ఆలోచించి దాని నుంచి బయటపడటానికి ఆలోచన చేయాల్సిందే. ఈ విషయం మనకు తెలుసా? మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాం. మనసులో ఏది అనుకుంటే అది అనిపించేస్తాం. అనిపించిన తర్వాత లబోదిబోమని అంటాం. లేదంటే నేను ఇంకో విధంగా అన్నాను, నువ్వు ఇంకో విధంగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి ఎదుటి వాళ్ళని మనం నిందిస్తాం తప్ప, ఆ మాట్లాడే ముందే మనం ఆ పదాన్ని ఉపయోగించవచ్చా లేదా అని చెప్పేసి ఆలోచించి మనం మాట్లాడాలి అని చెప్తారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి నువ్వు నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు పక్కవారి దగ్గర నుంచి ఎలా అయితే అరువు తెచ్చుకుంటావో, నీ దగ్గర బుద్ధి లేకపోతే నువ్వు పక్కవారి దగ్గర నుంచి ఆ బుద్ధిని అరువు తెచ్చుకొని జాగ్రత్తగా నీ పదాలు ఉపయోగించాలి తప్ప, నువ్వు ఎలా పెడితే అలా నీ పదాలు ఉపయోగించవద్దు అని చెప్తారు పత్రి గారు. అప్పు తెచ్చుకొనైనా మాట్లాడాలి, నీకు తెలియకపోతే, నీకు మాట్లాడటం రాకపోతే. పత్రిజీ ఏం మాట్లాడారో తెలుసుకొని, లేకపోతే సీనియర్ మాస్టర్స్ ఏం మాట్లాడారో తెలుసుకొని నువ్వు అలాంటి మాటలు మనం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి తప్ప, మనకి నోటికి వచ్చింది కదా, మన బుద్ధి పుట్టింది కదా అని చెప్పేసి ఉపయోగిస్తే అవి క్షుద్ర మంత్రాలు అవుతాయి. అది వాస్తవం అయినా సరే. అందుకే వాళ్ళు ఎందుకు చెప్పామో తెలియదు. పత్రి సార్ చెప్పారు, ఎవరిని శంకించేవాడు కాదు, ఎప్పుడు ఆదరించాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేసినా, చిన్న విషయం చేసినా సరే, ఒక అర్ధగంట ధ్యానం చేసాం అనగానే చప్పట్లు కొట్టించేవారు. వారికి ఏదో రంగులు కనిపించినాయి అనగానే చప్పట్లు కొట్టించేవారు. ఎవరో శివుడు కనిపించాడు అనగానే చప్పట్లు కొట్టించేవారు. అంటే వాళ్ళని ప్రోత్సహించటం అనేది, ప్రతి ఒక్కరిని ఎప్పుడైతే ప్రోత్సహించటం, అభినందించటం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో, చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి, తద్వారా వాళ్ళ ద్వారా ఏ కళ్యాణకారకమైన విషయాలు జరగాలో ఆ కళ్యాణకారకమైన విషయాలు జరగటానికి ఉపయోగపడుతుంది. చూడండి, మన చిన్న పిల్లలకైనా చూడండి, ఎవరినైనా మనం ప్రోత్సహిస్తే ఎట్లా ప్రోత్సహిస్తాం? మాట ద్వారా. చిన్న పిల్లలు ఉంటారు, వాడు ఏదో ఒక పెన్సిలో పెన్నో దొరికిద్ది వాడికి, ఆ గీతలు గీస్తాడు, భలే రాసావయ్యా అంటాం మనం. ఏబిసిడి అని రాస్తాడు, ఏ పిచ్చి గీతలు మనకే అర్థం కావు. భలే రాసావా అన్నా అనుకోండి, ఇల్లంతా రాస్తాడు. అదే కదా, అదే నీ బాలేదు, నీ ముఖంలా ఉంది, ఇట్ట కాదు రాసేది అన్నా అనుకో, వాడు వెళ్ళిపోతాడు, రెండోసారి రాయడు. రాయరండి, నేను రాయను పో అంటాడు. అంతేనే కాదా? అట్లాగే ఎవరి చేతను మనం చక్కగా పని చేయించుకోవాలనుకోండి, మన పక్కన మన పిల్లల చేత, లేకపోతే మన పని అమ్మాయి చేత ఏదైనా ఒక పని చేయించుకోవాలనుకోండి, ఒక కూరగాయలు తెప్పించుకోవాలి. పంపించేటప్పుడు నువ్వైతే భలే తీసుకొస్తావు, మంచి కూరగాయలు తీసుకొస్తావు, ఏరి శుభ్రమైనవి తీసుకొస్తావు, నువ్వు తీసుకురా అంటే వాళ్ళు వెళ్ళిపోయి తీసుకొస్తారు. అదే నువ్వు తీసుకొస్తే నీ ముఖంలో ఉంటాయి, పుచ్చిపోయినది తెస్తావు, ఎండిపోయినది తెస్తావు అన్నా అనుకో, నా తేటం రాజులే, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో అంటారు. అవునా కాదా? ఏం తెచ్చినా ఇట్టాగా అంటదిలే అని అది ఏరుకొని తీసుకురావాలనే భావన కూడా ఉండదు. ఎప్పుడు ఇలాగ అంటారులే, నేను మంచిది తెచ్చినా ఆవిడ అట్టాగనేది, పుచ్చిపోయినది తెచ్చినా అలాగనేది. కాబట్టి మనం తీసుకెళ్లాల్సింది తీసుకెళ్తే చాలని. కానీ ఎప్పుడైతే అభినందించామో, నువ్వు చక్కగా చేస్తావు అని అనుకున్నామో, అప్పుడు అశ్రద్ధ లేకుండా ఆ మెప్పుని మరింత పొందాలనే భావనతో చేస్తారు. ఆ ఇంటా బయట ఎప్పుడు కూడా మనం మన నోటమ్మటే ప్రోత్సహించే విధంగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే దానికి సరిచేసే విధమైనటువంటి ఆ పదాన్ని ఉపయోగించాలి. నువ్వు ఎప్పుడు చాలా మంచిది తెస్తావు, ఏంటి ఈరోజు ఇలా తెచ్చావు, నువ్వు గమనించుకోలేదా, ఏ ధ్యాసలో ఉన్నావు, కొద్ది జాగ్రత్త తీసుకొస్తావు కదా అని మనం ఆ తప్పు పట్టకుండా తప్పును సరిచేసే విధంగా మన వాక్కుని కానీ ఉపయోగించగలిగితే మన ఇంట కానీ బయట కానీ అది మంత్రం అవుతుంది. ఎలాంటి వాళ్ళైనా సరే మనకి సరెండర్ అవుతారు, చక్కగా పనిచేసి పెడతారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మాట విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే, అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి సానుకూలంగా మారతారు. కాబట్టి ధ్యానానికి వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళని నిందిస్తూ, వాళ్ళని తిట్టి, లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు, నీకు ధ్యానం కుదరదు, నీ జన్మలో ధ్యానం రాదు పో అన్నారనుకోండి, ఇక వాడి ధ్యానం మానేస్తారు. కానీ ధ్యానం బాగా చేస్తున్నావు,
నీ రిజల్ట్ బాగుంది, ఇంకొద్దిగా ఈ యొక్క శ్రద్ధ తీసుకో, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకో, లేకపోతే కూర్చునే సమయం విషయంలో శ్రద్ధ తీసుకో అని కొద్దిగా శ్రద్ధ కలిగించే విషయాలను మనం నేర్పించాలి. ఆఫీసులో అయినా అంతే, వాళ్ళకి శ్రద్ధ కలిగించే విషయాలు అంటే వాళ్ళ తప్పుల్ని ఎంచే విషయం కన్నా కూడా వాళ్ళను ప్రోత్సహిస్తూ అభినందిస్తూ వాళ్ళు సరికాని విషయాన్ని వాళ్ళకి తెలిసే విధంగా చెప్పాలి. 10 సార్లు మెచ్చుకునే వాళ్ళు ఈ రోజు నన్ను ఏదో అన్నారంటే నేను తప్పు చేసే ఉంటాను కాబట్టి నన్ను అన్నారు అనేది విధంగా ఉండాలి కానీ ప్రతిరోజు 10 తప్పులు ఎంచి నువ్వు ఒకటి గొప్పగా చెప్పినా కానీ వాళ్ళేమి వాళ్ళేదో దెయ్యం పట్టినట్టుంది, ఏదో మంచి మాటలు మాట్లాడుతున్నాడు, రోజు చెడ్డ మాటలు మాట్లాడేవాడు అనుకుంటారు. అవునంటారా కాదంటారా? మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, ఎందుకో ఇవాళ కొద్దిగా పోయాడు, ఏ రోజు పగలలేదు అనుకుంటారు తప్ప అభినందించిన దాన్ని కూడా వాళ్ళు ఆనందపడలేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మాట మంత్రం అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ప్రతి చోట మనం ఆచితూచి అవసరం మేరకే మాట్లాడాలి, లేకపోతే మౌనం వహించాలి. అయితే ఇంకొక సందర్భం గుర్తుంచుకోవాలి, మౌనంగా ఉండాలి మాట్లాడకూడదంటే మాట్లాడాల్సిన చోట ఖచ్చితంగా మన మాట మాట్లాడాలి. మనం ప్రెజెన్స్ ఉంటే చాలు, ఇక్కడ మన ఎనర్జీ పనిచేస్తుంది, మన మాట మాట్లాడితే చాలు పనిచేస్తుంది. కానీ అది ఏ సందర్భంలో ఎంత మేరకు మాట్లాడాలి, అవసరం మేరకు ఏ పదాన్ని ఉపయోగించాలి అనేది అక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని మనకు తెలుస్తుంది. మన అంతరాత్మ చెప్తా ఉంటది, మన మైండ్ చెప్తా ఉంటది, దాన్ని మనం గమనించుకోవాలి. ఎమోషనల్ గా మనం మాట్లాడుతున్నామా, నాకు తెలుసు అనే పద్ధతిలో మాట్లాడుతున్నామా, అక్కడ అవసరం మేరకు మాట్లాడుతున్నామా అనే విషయాన్ని మనం భౌతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, ఇంటా బయట వ్యాపార విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా దీన్ని గమనించుకుంటూ మాటను చాలా శ్రద్ధగా ఉపయోగించుకుంటే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నోటిలోని మాటే నుదుటి మీద రాత. మన గౌరవానికి అగౌరవానికి మన యొక్క మాటే. ఇంకో విషయం, మన ఇంటికి ఎవరన్నా వచ్చారు, లేకపోతే సూటు బూట్ వేసుకొని వచ్చారనుకోండి, మనం సూటు బూట్ వేసుకొచ్చేసారు కదా అని చెప్పి రండి రండి అని చెప్పేసి ఇంట్లో పిలిచి కూర్చోబెడతామా? ఏమండి ఎందుకు వచ్చారండి ఏంటండి అంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ మాట మనకి నమ్మదగిందిగా అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం లోనికి, లేకపోతే అక్కడే మాట్లాడేసి పంపించేస్తాం. అంటే మనం వేష భాషలను బట్టి మనం ఇన్వైట్ చేస్తున్నామా, తెలిసిన వ్యక్తిని బట్టి మాట్లాడుతున్నామా, ఆ యొక్క మనిషి మాట తీరుని బట్టి మనం ఆదరిస్తున్నామా అనేది కూడా మనం గమనించుకోవచ్చు. కాబట్టి మనం ఎట్లా ప్రవర్తిస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా. మన మాట తీరు ఎంత గౌరవంగా, ఎంత సున్నితంగా, జ్ఞానవంతంగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆదరణ అనేది, అభిమానం అనేది లభిస్తుంది. ధ్యానం చేస్తే మొట్టమొదట మారే విషయం మన మాటే. పత్రిజీ ఒక సందర్భంలో చెప్పారనమాట. ఏమయ్యా అని అడిగారు, ఏంటి విశేషాలు, అందరిని అడుగుతున్నారు ఏంటి విశేషాలు అని. బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది సార్, అందరూ ఒకే మాట, బాగుంది బాగుంది బాగుంది. కానీ ధ్యానంలో రాకముందు మన నోటంట ఎప్పుడైనా బాగుంది అనే మాట వచ్చిందా? ఎవరిని అడిగినా కానీ బాగాలేదు అంటారు, వ్యాపారం బాగాలేదంటారు, ఇంట్లో బాగాలేదంటారు, ఒంట్లో బాగాలేదంటారు, రాజకీయాలు బాగాలేదంటారు, ప్రపంచం బాగాలేదంటారు. అన్ని బాగాలేదనే పదం తప్ప బాగుందనే పదం కాదు. ఒకవేళ ఎవరన్నా వచ్చి మీకేంట్లే అని ఒకవేళ మనల్ని అన్నారనుకో, మళ్ళీ దాన్ని వ్యంగ్యంగా తీసుకుంటాం. మీకు మేమేదో ఇట్లా కనిపిస్తున్నాం కానీ మా బాధలు మాకు ఉండేవి, మా కష్టాలు మాకు ఉండేవి అని ఎదుటోడు బాగుండాడన్నా కూడా మనం అంగీకరించలేం. మనం ఎట్టాగో మనం బాగున్నామని అంగీకరించాం, ఎదుటోడు వచ్చి బాగుండాడన్నా కానీ మనం అంగీకరించలేం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మన జీవితంలో మారే విషయం ఏంటంటే మన వాక్క్షేత్రం మారిపోతుంది. బాగుంది అనే పదం వాడతాము. సార్ చెప్పారు, మనం సక్సెస్ అయ్యామయ్యా, మనం వచ్చిన పని పూర్తి అయిపోయినట్టే అన్నారు. ఏంటి సార్ అన్న, చూసారా అందరి నోటంటే బాగుందనే పదం వచ్చింది, అది చాలు మన విజయం సాధించినట్టే అని చెప్పారు సార్. అంతే కదా. ఎవరిని అడిగారు అనుకోండి ఎలా ఉన్నారంటే బాగుంది అని అంటే ఇంకా దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు. బాగాలేదంటే అంతైనా మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఇరుగు పొరుగు వాళ్ళిద్దరూ పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఆ పక్కింటి ఆవిడ ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది. తర్వాత రైతు బజార్లో కలిసింది.
కూరగాయలు కొనుక్కుంటా ఉన్నారు. ఏ పిన్ని గారు ఎలా ఉన్నారు అంటే బాగున్నానమ్మా అంది. బాగున్నానమ్మా అంటే ఇంక మాట్లాడటానికి ఏమీ లేదు. మొన్న ఏదో మీ అబ్బాయి పెళ్లి చేసావు కదా, మీ కోడలు ఎలా ఉంది? బాగుంది అంటే ఇంక మాట్లాడటానికి ఏం లేదు. ఈవిడికి ఆనందంగా లేదు. అయితే పర్లేదు, ఈ రోజుల్లో కోడళ్ళు ఎవరు సరిగా లేరు, మీ కోడలు బాగానే ఉంది అనుకుంటా అంటే అప్పుడు ఈవిడ అంటది ఏం బాగుందిలే అని. ఇక చాలు, ఇంకా గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. బాగుంది అంటే మాట్లాడుకుంటానికి ఇంకేమీ లేదు, అయిపోయింది. బాగుందంటే ఇంకేం మాట్లాడటానికి ఏం లేదు. ఎలా బాగుంది, ఏం బాగుంది అని అడగం. బాగాలేదంటే చాలు, ఇంక ఎన్ని విషయాలైనా గంటలు గంటలు రోజులైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైతే బాగుంది అని అన్నామో మన నకారాత్మక భావనలు మన వాక్కు ద్వారా ప్రపంచంలోకి వెళ్లకుండా మనం కట్టడి చేసుకోవచ్చు. ఎందుకంటే మన మైండ్ లో ఉంటే ఎన్నో అసంతృప్తులు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో సాధించాల్సింది ఉంటాయి. అవన్నీ మన వాక్కు ద్వారా మనం ప్రకృతిలోకి వెళ్లకుండా చూసుకోవాలి అంటే మన నోటమ్మటే ఎప్పుడు బాగుంది 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 అనే ఆలోచన రావాలి. ఇంకొక విషయం ఏంటంటే వేమనాచార్యులు చెప్తారు, కాదు కాదన్న కానే కాదు, లేదు లేదన్న లేనే లేదు, ఉంది ఉందన్న సర్వం ఉన్నది, విశ్వదాభిరామ వినురవేమ. లేదు లేదంటే లేకుండా పోతుంది, కాదు కాదంటే కాకుండా పోతుంది, ఉంది ఉందంటే ఉండే తీరుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా మన వాక్ అనేది ఉపయోగించాలి. ఉంది అనే భావంతోనే ఉండాలి, ఎప్పుడు సమృద్ధి అనే భావంతోనే ఉండాలి. కాబట్టి నేను జనరల్గా ఒకసారి 1 సంవత్సరం పాటు ఒక వ్రతం చేశాను. ఏమిటి ఆ వ్రతం అంటే, లేదు అనే పదాన్ని నోటి ద్వారా ఉపయోగించకూడదు. సారమ్మటే ఈ మాట విన్నాం, లేదు లేదన్న లేనే లేదు, కాదు కాదన్న కానే కాదు, ఉంది ఉందన్న సర్వం ఉన్నది అని ఎప్పుడైతే విన్నామో అయితే లేదనే పదం ఉపయోగించకుండా ఉండాలి, అనాల్సిన అవసరం లేదు అనుకొని ఓ దీక్ష పట్టాం. వెంటనే ఏం జరిగింది, పరీక్ష వచ్చింది కదా, దీక్ష అనగానే పరీక్ష వచ్చింది కదా. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమండి డబ్బులు కావాలండి, 1000 రూపాయలు కావాలి, నా జేబులో లేవు, నా దగ్గర లేవు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? జనరల్గా మనకి ఎలా ఉంటదంటే, మన జేబులో డబ్బులు ఉన్నా మన దగ్గర ఉన్నా ఎవరిని అడగంగానే ముందు లేదంటమే అంటాం. ముందు డబ్బులు కావాలనగానే లేదంటాం, ఏదైనా వస్తువు కావాలంటే లేదంటాం, ఏదైనా అవసరం అంటే లేదంటాం. అంటే లేదు అనేది మనకు ఒక భూత పదం అయిపోయింది తప్ప, దాన్ని ఎప్పుడైతే లేదనే దాన్ని తీసేయడానికి చాలా శ్రమ చేయాలండి, అంత ఈజీ ఏం కాదు అది. కానీ వెంటనే ఏం చేశాను, డబ్బులు కావాలి, ఎంత కావాలి, 1000 కావాలి, ఉంటే ఇస్తాను, లేకపోతే ఇప్పుడు లేవు అనుకోండి, నా జేబులో లేవు, సాయంత్రం వస్తాయి అనిపించింది, నేను తెలుసు కదా, నాకు ఎప్పుడు వస్తాయో తెలుసు కదా, అవసరానికి ఎక్కడ ఏం చేయాలనేది. 1000 రూపాయలు కావాలో సాయంత్రం ఇస్తాను. ఒకవేళ సాయంత్రం కూడా రావనుకోండి, సంథింగ్ ఒక వారం రోజులు అయినాక ఇవ్వచ్చా, పర్లేదా, 4 రోజులు ఆగుతారా, 4 రోజులు ఆగి ఇవ్వచ్చా, అంతే కదా. లేదు కాదండి నాకు ఈ రోజే కావాలి, నాకు 1 గంటలో కావాలన్నా అనుకోండి, ఆ గంటలో ఆ డబ్బులు ఎలా తెచ్చి ఇవ్వాలి అనేది ఆలోచన చేయాలి తప్ప, నా దగ్గర లేవు, నేను ఎవరి దగ్గరన్నా తీసుకొస్తాను ఇస్తాను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే ఆగేదైతే కాదు కదా, కావాలంటే కావాల్సిందే కదా, దాని వాయిదా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాబట్టి ఆ వాయిదా గురించి మాట్లాడుకోవాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని అనాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఇవ్వచ్చా, రేపు పొద్దున ఇవ్వచ్చా, సరే రేపు తీసుకొచ్చిస్తా, రేపు మార్నింగ్ తీసుకొచ్చిస్తాను, అయిపోయింది. లేదనే పదం ఏడుంది అక్కడ, లేదు కదా. అంతేకాదు మన సనాతన సాంప్రదాయంలో కూడా మనకి ఎప్పుడు కూడా ఈ పదాలను చాలా అద్భుతంగా ఉపయోగించేవాళ్ళు, మరి దాన్ని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, బియ్యం నిండుకున్నాయి అంటారు, వస్తువులు ఏమన్నా అయిపోయినాయి అనుకోండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అనేవాళ్ళు, ఇప్పుడు మనం అయిపోయినాయి తే అంటారు. అట్లాగే ఈ పుస్తల తాడు పెరిగింది, అంతే కదా, పెరిగింది అనేవాళ్ళు, అన్ని నిండుకున్నాయి అనేవాళ్ళు, వెళుతున్నాం కదా వెళ్ళి వస్తాం అనేవాళ్ళు, అంతే కదా. అలాగే ప్రతిదీ కూడా అలా తీర్థం పుచ్చుకోండి అనేవాళ్ళు, మంచినీళ్ళు తాగండి అనేవాళ్ళు, తీర్థం పుచ్చుకోండి అనేవాళ్ళు. అంటే ప్రతి ఆ పదంలోనే అది మంచినీళ్ళు దాహం అయిందంటే దాహం కాదు, ఇది పవిత్రమైనటువంటి గంగా జలం తీర్థము, దీన్ని పుచ్చుకోండి, ఇది పుచ్చుకుంటే
ఆ తీర్థం తాగితే ఎంత శక్తి అయితే వస్తుందో ఆ శక్తి మీకు రావాలి అని. మన సనాతన సాంప్రదాయంలో అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మళ్ళీ మనం వెలికి తెచ్చుకొని మన జీవితంలో చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి. లేదు అనేది లేకుండా అన్నిటిని చక్కగా మనం ఉంది అనే పదాన్ని ఉపయోగిస్తూ ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మన పదాల ద్వారా వస్తూ ప్రోత్సహించే విధంగా వస్తూ ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని నూనెపరిచే విధంగా కాకుండా మనం నూనెపరిచే విధంగా తక్కువ చేసుకునే విధంగా కాకుండా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితం అద్భుతంగా తయారవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.